గ్లోబల్ బాక్స్ ఆఫీస్ను తన కాలి గోడితో శాసిస్తున్న ఏకైక కటౌట్ మన డార్లింగ్, మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలిగా సామ్రాజ్యాలను ఏలాడు, సలార్గా కాన్సర్ను వణికించాడు, కల్కిగా ఫ్యూచర్ను మార్చేశాడు. కానీ ఈ రికార్డులన్నిటికీ మించి ప్రభాస్ గుండెల్లో దాచుకున్న ఒకే ఒక్క ఎమోషనల్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక్క అడుగు వెనక్కి వై, అడుగులు ఎలా పడతాయి అనే ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ అండ్ సోషల్ కాన్సెప్ట్తో దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి కన్నకల ఈ సినిమా. కానీ రాజుగారి భౌతికంగా మన మధ్య లేని ఈ తరుణంలో అసలు ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? ప్రభాస్ క్యాలెండర్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. మరి ఈ కళ నిజం కాబోతుందా లేదా హిస్టరీలో ఒక మిస్టరీగా మిగిలిపోనుందా? లెట్స్ అన్లాక్ ద మిస్టరీ. ప్రభాస్ తండ్రి కేవలం నిర్మాత మాత్రమే, కానీ ప్రభాస్కు నటుడుగా ఆ తిరుగులేని రెబెల్ లెగసీని, నరనరాల్లో మాస్ ఇమేజ్ని దట్టించింది మాత్రం పెదనాన్న కృష్ణంరాజు గారే. అందుకే ఆయన వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు గ్లోబల్ స్టార్ అయిన ప్రభాస్కు ఈ ప్రాజెక్ట్ అంటే ప్రాణం. ఈ సినిమా కోసం కృష్ణంరాజు గారు స్వయంగా కూర్చొని సమాజంలో ఉన్న బర్నింగ్ పొలిటికల్ ఇష్యూస్ మీద ఒక పకడ్బందీ స్క్రిప్ట్ రెడీ చేశారు. ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ పడితే థియేటర్లు తగలబడిపోయేలా డైలాగ్స్ కూడా రాసుకున్నారు. కానీ బ్యాడ్ లక్, రాజుగారు మనల్ని విడిచి వెళ్లడంతో ఈ కళ మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా పట్టాలెక్కాలి అంటే అది కేవలం ఒకే ఒక్కడి చేతుల్లో ఉంది. దట్ ఈస్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన స్వయంగా చొరవ తీసుకొని రాజుగారి విజన్ను మ్యాచ్ చేయగల ఒక విజనరీ డైరెక్టర్కి ఈ కథను అప్పగిస్తే థియేటర్స్లో పూనకాలు గ్యారంటీ. కానీ ఇక్కడే ఒక బిగ్గెస్ట్ ప్రాక్టికల్ ఛాలెంజ్ ఉంది. ఒకప్పుడు ప్రభాస్ టాలీవుడ్ హీరో, కానీ ఇప్పుడు ఆయన గ్లోబల్ బాక్స్ ఆఫీస్ సుల్తాన్. ఆయనకున్న పాన్ ఇండియా కమిట్మెంట్స్ చూస్తే ఈ ఒక్క అడుగు సినిమా చేయడం అంత ఈజీ టాస్క్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి లోకల్ సోషల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా చేయడం ఒక సవాల్. ఈ సినిమాను కేవలం ఎమోషన్తో మాత్రమే కాకుండా కమర్షియల్గా ప్రభాస్ ఉన్న హాలీవుడ్ రేంజ్ మార్కెట్కి సెట్ అవుతుందా లేదా అని ఒక బిజినెస్ పరంగా కూడా చూసుకోవాలి. దీనికి తోడు ఈ ప్రాజెక్ట్కు భారీ బడ్జెట్ అండ్ హ్యూజ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రావాలి. అసలు ప్రభాస్ రాబోయే 3 ఏళ్ల డైరీ చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. నెక్స్ట్ 3 ఇయర్స్ ప్రభాస్ క్యాలెండర్లో అస్సలు గ్యాప్ లేదు. ముందుగా ఫౌజీ, సీతారామం ఫేమ్ హను రాఘోపుడి డైరెక్షన్లో వస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాలో ప్రభాస్ ఒక అల్టిమేట్ సోల్జర్ రోల్ చేస్తున్నారు. ఈ విజువల్ ఫీస్ట్ డిసెంబర్ 3, 2026 థియేటర్స్లను రూల్ చేయడానికి రెడీ అవుతుంది. నెక్స్ట్ స్పిరిట్, యానిమల్, అర్జున్ రెడ్లతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో రాబోతున్న మోస్ట్ వైలెంట్ హెవీ కాప్ యాక్షన్ డ్రామా మార్చ్ 5న 2027 బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలవడం ఖాయం. ఇక సీక్వెల్ హంగామా, ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన కల్కి 2898 AD సీక్వెల్ కల్కి 2, అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మోస్ట్ అవాయిడెడ్ సలార్ 2 కూడా లైనప్లో ఉన్నాయి. వీటన్నిటికీ మించి రీసెంట్గా ప్రభాస్ స్వయంగా అనౌన్స్ చేసిన గ్లోబల్ ప్రాజెక్ట్ బాహుబలి 3 కూడా లైన్లో ఉంది. ఈ రేంజ్ ఇంటర్నేషనల్ లైనప్స్ మధ్య ఒక్క అడుగు సినిమా ప్రస్తుతానికి వాయిదా పడ్డం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు, కృష్ణంరాజు గారి పట్ల ఉన్న ఒక పవిత్రమైన బాధ్యత. డార్లింగ్ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ను సీరియస్గా తీసుకొని చొరవ చూపిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. దీనిపై ప్రభాస్ స్వయంగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీకేమనిపిస్తుంది? ప్రభాస్ తన బిజీ స్కెడ్యూల్లో నుంచి టైం తీసి పెదనాన్న కళ అయిన ఒక్క అడుగును పట్టాలెక్కిస్తారా? ఒకవేళ ఈ పొలిటికల్ డ్రామా వస్తే బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎలా ఉంటాయి? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ను షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.